ఆ పాపను మనమే దత్తత తీసుకుందాం. మనకిక పిల్లలొద్దు. తనే నా కూతురు. నేను సంపాదించిందంతా తనకే. వాళ్ళమ్మా నాన్న కూడా గుర్తురానంత ప్రేమగా మనం పెంచుకుందాం. సరేనా? నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకునేంత చిన్నది కాదు సిద్ధార్థ్. శిక్ష అనుభవించాల్సినంత దారుణమైన తప్పు చేశావు. అంటే నేను జైలుకి వెళ్తే నువ్వు హ్యాపీగా ఉండగలవా అంజలి? హ్యాపీగా ఉండలేను సిద్ధార్థ్. కానీ నువ్వు నీ తప్పు ఒప్పుకుంటే నీకోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ ఉంటాను. మరి ఆ పాప లైఫ్? మన కూతురుగా నేను పెంచుతాను సిద్ధార్థ్. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. పద, వెళ్ళి పోలీసులకు సరెండర్ అవుదు గాని. ఏంటి అలా చూస్తున్నావు? ప్రేమగా చెప్తే అర్థం కదా? మొగుడిని జైలుకి పంపించి నువ్వు హ్యాపీగా ఉండగలివేమో. నా ఇమేజ్లో ఇంచు తగ్గినా నేను బతకలేను. అంటే నాకంటే నీకు నువ్వంటే నా ఇమేజ్ అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. నువ్వు నాకు ఒకప్పుడు దేవుళ్ళ కనిపించావు, కానీ ఇప్పుడు కనీసం ఒక మనిషిలా కూడా కనిపించట్లేదు. నా సిద్ధార్థ్ 2 రోజుల క్రితమే చనిపోయాడు. నీలాంటి క్రిమినల్తో లైఫ్ లాంగ్ కలిసి బ్రతకాలన్న ఆలోచనకే భయపడ్డా. నాకు నువ్వు సరైన దారిని చూపించావు. ఇమేజ్ పోతుందని భయంతో అంజలిని కూడా చంపేశాను. ఆ ఇమేజ్ కోసమే నేను చేసిన తప్పును సరిదిద్దుకోలేనంత దూరం వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా దాన్ని పెంచుకోవడం కోసమే ఆ మున్నాన్ని కలవడానికి వెళ్తున్నాను. ఈ ఇమేజ్ కాంప్లెక్స్ని డిసీజ్ అనుకుంటారు, డిసార్డర్ అనుకుంటారు, మీ ఇష్టం. నేను ఎప్పటికీ నిజాన్ని మాత్రం ఒప్పుకోలేను. ఇది మన ఇద్దరి మధ్యలో ఉండిపోతే బెటర్. నాకు టైం అయింది సార్. సిద్ధార్థ్ మున్నాని కలవడానికి వస్తున్నాడని జైలు దగ్గరున్న మా కరెస్పాండెంట్ తెలియజేస్తున్నారు. ఝాన్సీ, ప్రస్తుతం మున్నా ఉన్న జైలు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ్ భార్య అంజలి హత్య కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి చివరి కోరికను తీర్చడానికి మరికొద్ది సేపట్లో సిద్ధార్థ్ ఇక్కడికి వస్తున్నారు. మున్నా సిద్ధార్థ్ తో ఏం మాట్లాడతాడోన్నది చాలా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా సిద్ధార్థ్ ఎంత గొప్ప మనసో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఏంటమ్మా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ డైరెక్టర్ గొప్పడంటావేంటి? నీకు అసలు నిజం తెలుసా? ఇంతకీ మీరెవరు? నేనా? అక్కడ లోపల ఉరి తీపోతున్నారే ఆ మొన్న తల్లిని. ఆ డైరెక్టర్ గురించి ఏం తెలుసని ఓ మాట్లాడుతున్నావు అమ్మా. ఇక్కడ డబ్బున్న వాళ్ళు చెప్పేయే నిజాలు, మాలాంటి నిజాలు కూడా అబద్ధాలు అయిపోతాయి అమ్మాయి. ఆ డైరెక్టర్ ఆడి భార్యని చెప్పింది నా కొడుకు చెప్పలేదు. ఆయన తన భార్యని చెప్పాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? అయ్యో, వాడే చెప్పాడమ్మా, నా కొడుకు చెప్పలేదు. ఎవరైనా ఊరి తీసే వాడిని చివరి కోరిక ఏంటని అడిగితే తల్లిదండ్రులను చూడాలంటాడే గాని కానీ నా కొడుకు ఆ డైరెక్టర్ గారిని చూడాలనుకున్నాడు. మీరెవరన్నా ఆలోచించారా? ఎందుకని ఆలోచించారా?